హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ అల్లం మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, 2 ఎల్లుల్లి రేకులు, ధనియాలు, బెల్లం, అలాగే చింతపండు రెడీగా పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకొని దాంట్లో మనం అల్లం ముక్కలను బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఎండుమిర్చి, జీలకర్ర, ఆ 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని బాగా వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని ధనియాలు కూడా బాగా వేయించుకోండి. ఈ ధనియాలు కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయండి. ఇంకా చింతపండు గుజ్జు, బెల్లం కూడా ఉడకబెట్టేసుకోండి. అలాగే అల్లం తీసుకోవడం వల్ల డయాబెటిక్ ఉన్న వారికి రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గించి వారి యొక్క షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే హై షుగర్ వల్ల మనకి ఏంటంటే గుండె సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆ సమస్యను కూడా ఈ అల్లం నిరోధిస్తుందని చెప్పవచ్చు. మనం అల్లం వాడేది తక్కువే అయినా ఈ అల్లం వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పిల్లల్లో జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్ళు ఈ అల్లం డైలీ వారికి ఫుడ్లో కానీ లేదా అల్లం ధనియాలు రసం కానీ ఇవ్వడం వల్ల వారికి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఈ వర్షాకాలం, శీతాకాలంలో అయితే డైలీ అల్లం తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. అల్లాన్ని మనం ప్రతి కూరలోని యూజ్ చేసుకోవచ్చండి. అల్లం వల్ల చెడు అయితే ఏమీ లేదు. మనకి చర్మ సంబంధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఈ అల్లాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పుల సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మన రక్తనాళాల్లో రక్తం కూడా చాలా త్వరగా శుద్ధి అవుతుందండి. ముఖ్యంగా ఈ అల్లంలో జింజరల్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ అల్లాన్ని పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఎంత ఆరోగ్యం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.